నమస్తే కడప వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు తానెప్పుడు మరవలేనన్నారు. ఏపీలో ప్రతి పౌరుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి చిరకాలం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుందని పేర్కొన్నారు. ఇందుకు సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఉదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 5 కోట్ల ఆంధ్రుల కలల సాకారం అమరావతి అని ఆయన తెలిపారు. ఈ అమరావతి సర్వాంగ సుందరంగా రూపకల్పన దిద్దుకుంటున్న శుభ సందర్భంగా ప్రజా రాజధానిగా పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నందుకు ప్రధానమంత్రికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పండగ శోభ నెలకొంది. రాజధాని పునర్నిర్మాణ వేడుక శుక్రవారం ఉదయం నుంచే అమరావతి ప్రాంత రైతులతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే సభావేదిక వద్ద గ్యాలరీలన్నీ నిండిపోయాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలవకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.